ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. నాదో చిన్న సందేహం. ఏమిటి మేడం? నారాయణరావు విషయంలో చేసిన మోసం నా విషయంలో చేయరు కదా? ఆహా, ఊరికే సరదాకంటున్నాను. టేక్ ఇట్ ఈజీ. రోజీని అడ్డుకోవడం గాని, రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని దెబ్బతీయడం గాని అంత తేలిక కాదని మీకు తెలుసనుకోండి. ఏది ఏమైనా నారాయణరావుని దెబ్బతీయడంలో మీరు చూపిన నైపుణ్యానికి మరోసారి అభినందనలు. బహుశా డెలిగేట్స్ మీకోసం ఎదురు చూస్తారనుకుంటా. వెళ్ళిరండి. అవన్నీ చూస్తుంటే పిచ్చెక్కెట్టుందా? లేదు బాబు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి సంగతులన్నీ. రియలీ? అవును, ప్రొడక్షన్ యూనిట్ గురించి ఉన్న ఫైల్ మాత్రం కొంచెం అర్థమయ్యే కానట్టుంది. అలాంటివి మనకు అర్థం కావాల్సిన అవసరం కూడా లేదనుకో. అవన్నీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు. అంటున్నానని కాదు గాని బాబు, ఒకవేళ మిషన్ పాడవకపోయినా పాడైందని వాళ్ళు అబద్ధం ఆడితే మనం పెద్దగా చేసేది ఏమి ఉండదు. అయితే నేను మిషనరీ గురించి నేర్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే మన వస్తువుల గురించి సమాచారం మనకు పూర్తిగా తెలుసుండాలి. ఇంకో విషయం బాబు, కేవలం ఒక పార్ట్నర్ మోసం చేసిన కారణంగా కంపెనీ ఇబ్బందిలో పడిందంటే నేను నమ్మలేకపోతున్నాను. విజయం అనేది అనేకమైన తప్పుల్ని కప్పిపెడుతుంది. ఓటమి అనేది తప్పులన్నింటినీ బయటపెడుతుంది. కంపెనీ దివాలా తీయటానికి నేను చేసిన తప్పులు కూడా చాలానే ఉన్నాయి. కృష్ణప్రసాద్ ఒక్కడినే కాదు లక్ష్మి, ప్రతి ఒక్కళ్ళని గుడ్డిగా నమ్మాను.
అది నా మొదటి తప్పు. మన దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సరుకులన్నీ మరింత నాణ్యంగా ఉండాలని కంప్యూటరైజర్ మెషినరీ కొన్నాను. అందుకోసం దొరికిన చోటల్లా అప్పులు చేశాను. ఆ అప్పుల్ని తీర్చినట్లుగా చెప్పాడు కృష్ణప్రసాద్. కానీ ఏ ఒక్కటి తీర్చలేదు. కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని అతనికి ఇచ్చాను. ఇక అతను మన కంపెనీ నుంచి వైదొరుగుతాడు అన్న 5-6 నెలల కాలంలో అతను తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా మన కంపెనీ పాలసీకి వ్యతిరేకమైనవి. కంపెనీని నట్టేట ముంచినవి ఆ నిర్ణయాలే లక్ష్మి. వాటితో పాటు ఇంకా ఏమేం కారణాలున్నాయో చెప్తూ నేనొక ఫైల్ తయారు చేశాను. ఇదోసారి చూడండి. వండర్ఫుల్, ఎక్సలెంట్. నువ్వు ఎవరనేది తెలియని వాళ్ళు ఇది గనక చదివితే ఎవరో బిజినెస్ ఎక్స్పర్ట్ తయారు చేసిందంటారు. అంత బాగుందా బాబు? బాగుండటమే కాదు లక్ష్మి, మన దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బాగుపడటానికి పనికొచ్చే పాయింట్లన్నీ ఇందులో ఉన్నాయి. పెద్ద పెద్ద కట్టడాలు సైతం నేల మీద నుంచే మొదలవుతాయి అన్నట్లు ఈ పాయింట్స్ అన్నీ మన బిజినెస్కి పునాదులవుతాయి. నా అనుభవంలో నేను నేర్చుకున్నవి 1-2 నీకు చెప్తాను లక్ష్మి. నీకు తెలివితేటలు మాత్రమే ఉన్నాయనుకో, శ్రమ పడటానికి అలవాటు పడాలి. ఎందుకంటే శ్రమ అనేది నీ తెలివితేటలను మెరుగుపరుస్తుంది. లేదు, శ్రమించడం మాత్రమే నీకు తెలుసు అనుకో, అందులోంచే నీ పనికి అవసరమైన తెలివితేటలు పుట్టుకొస్తాయి. మరొక్క విషయం, ఇతరులకు పనులు పురమాయించినప్పుడు వాటిని ఎలా చేయాలి అని నువ్వు చెప్పకు, ఏం చేయాలనేది మాత్రం చెప్పు. వాళ్ళు తమ నైపుణ్యంతో ఆ పనుల్ని కంప్లీట్ చేసి నిన్ను ఆశ్చర్యపరుస్తారు. ప్రాణం లేచొచ్చినట్టుగా ఉంది. నాకైతే ప్రాణం సగం ప్లాంట్ దగ్గరే వదిలేసి వచ్చినట్టుగా ఉంది. అయితే ఇక నుంచి ప్లాంట్కి నువ్వే వెళ్ళొస్తూ ఉండు. ఓఎస్, ఏమిటో అంత హుషారు? శ్రమైక జీవన సౌందర్యం అంటారే, అది అక్కడే నాకు ఎక్కువగా కనిపించింది. అంతేనా? మరి ఇంకేదైనా సౌందర్యం కనిపించిందా? యాయ్, ఊరికి సరదా కంటున్నానులే బాబు. ఫోర్మెన్ ఒక ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడారు. కార్మిక యజమాన్య సంబంధాలు తల్లి బిడ్డల సంబంధాల్లో ఉండాలన్నారు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. కానీ అలాంటి మాటలంటే నాకు రోత పుడుతుంది. నీకు మొదట్లోనే చెప్పాను, పని విషయంలో ఇలాంటి సెంటిమెంట్లు పనికిరావని. అదేంటి రోజీ, ఈ మాట నీకు చెప్తే ఎగిరి గంతేస్తావు అనుకున్నాను. ఎగరడాలు గంతులేయడాలు కోపం వచ్చినప్పుడు కూడా చేస్తాను, తెలుసు కదా. చూడు మదన్, వాళ్ళు పనులు చేస్తారు, మనం జీతాలిస్తాం. కార్మిక యాజమాన్య సంబంధాలు అంతవరకు పరిమితమైతేనే బావుంటుంది. అంతకన్నా ఏమాత్రం పిసరంత ఎక్కువైనా తక్కువైనా పని చెడిపోతుంది, సమస్యలతో బుర్ర చెడిపోతుంది. ఎవళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే అందం ఆనందం. మరీ అంత మెకానికల్గా ఆలోచిస్తున్నావేం రోజీ? పని డబ్బు మినహా మరి ఎలాంటి అటాచ్మెంట్స్ ఉండవా? ఎక్కడైనా ఉంటాయేమో నాకు తెలీదు. రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మాత్రం ఉండడానికి వీల్లేదు అంటున్నాను. ఇంకే టాపిక్ వదిలే, మరి దేని గురించైనా మాట్లాడుకుందాం. మేడం, ఎస్, వీలైనంత మటుకు ఆఫీస్ పనుల్ని ఇంటి దగ్గర అవాయిడ్ చేయమని చెప్పాను కదా. చెప్పారు మేడం, కానీ సాయంత్రం వరకు మీరు ఆఫీసులోనే ఉంటారనుకొని ఈ ఫైల్ మీ దగ్గరే పంపలేదు. సర్లేండి. ఏమిటిది? బోనస్ ఫైల్ మేడం. బోనస్ తీసుకుని ఇంకా 4 నెలలు కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ బోనస్ ఏమిటి? అది వేరు ఇది వేరు మేడం. అది రొటీన్గా ప్రతి ఏటా ఇచ్చేది, ఇది ప్రత్యేకంగా ఇచ్చేది. నిన్నంతా సార్తో డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఇక మీరు సంతకం చేయటం ఒకటే మిగిలింది. నేను చెయ్యను. అదేమిటి రోజీ? పూర్తిగా చదివాకే సంతకం చేసేది చేయింది నిర్ణయించుకుంటాను. ఇది ఎలిజబెత్ గారు నెలకొల్పిన సంప్రదాయం మేడం. ప్రతిసారి ఈ పండక్కి 1 నెల జీతం బోనస్గా ఇచ్చేవారు. ఇచ్చేవారు, దట్స్ ఆల్. అది అలాగే ఇవ్వమని గాని, ఇవ్వకపోతే కొంప మునుగుతుందని గాని చెప్పలేదుగా. అలా ఎవరైనా చెప్తారా రోజీ? ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్న పనిచేసే ఫ్యాక్టరీలో మ్మ్. ఇలా ఇచ్చే బోనస్కి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది మేడం. సరిగ్గా మీ నాన్నగారి పుట్టినరోజు, ఐ మీన్ విలియమ్స్ గారి పుట్టినరోజున వారి జ్ఞాపకార్థం వర్కర్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవ్వాలని అనౌన్స్ చేసేవారు మేడం. I see. ఎంత మంచి సంప్రదాయం. తర్వాత చూద్దాంలేండి. మేడం, విలియమ్స్ గారి పుట్టినరోజు రేపే. సో వాట్? ఇది రేపే అనౌన్స్ చేయాలి. అంటే మీరు ఈ రోజే ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఓకే మిస్టర్ రవీంద్ర, నాకు సంగతి చెప్పండి. ఈ బోనస్ ఇవ్వడం అవసరమా? స్టాఫ్ వర్కర్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు మేడం. ఇచ్చి తీరాలని రూలేం లేదుగా.
లేదనుకోండి, కానీ ఎండి గారు చూశారు, సైన్ చేశారు. ఎండీ గారికి ఏం తెలుసు? ఎక్కడ చేయమంటే అక్కడ సైన్ చేస్తారు. ఆయన సైన్ చేసిన చోటల్లా నేను సైన్ చేయాలని లేదుగా. చేయడం చేయకపోవడం నా ఇష్టం. రోజీ, ఆ ఫైల్ అంతా నేను చదివాను, కన్విన్స్ అయ్యాను. ఆ సంగతి నీ సంతకమే చెప్తోంది. అసలు ఇలాంటి విషయం నీకేం తెలుసని సైన్ చేశావు? సంతకం చేసే ముందు నన్ను ఒకసారి కన్సల్ట్ చేయాల్సింది. మేడం, రేపు మార్నింగ్ వస్తాను. ఈలోపు అక్కర్లేదు మిస్టర్ రవీంద్ర. రోజీ, సంతకం చేసి అతన్ని పంపించు, తర్వాత మనం తిరిగ్గా మాట్లాడుకుందాం. ఫోన్లే అని మొహమాట పడి సంతకం చేయడానికి ఇదేమైనా వందల వేలు వ్యవహారమా, లక్షల వ్యవహారం? రోజీ, నేను చెప్పేది. ఇంకేం చెప్పొద్దు. తెలియని వాడివి తెలియనట్టుండాలి గాని సంతకం చేసే ఛాన్స్ ఇచ్చాను కదా అని ఇలా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు బరికేయడమేనా? నో మిస్టర్ రవీంద్ర, బోనస్ ఇవ్వడం లేదని వర్కర్స్తో చెప్పండి. ఆ ఫైల్ ఏమిటి లక్ష్మి? కంపెనీ ఫైల్స్. నేనే ఫైల్ కోసం అడగలేదే. చదువు గురించి మీరు నాతో ఏం చెప్పారు బాబు? టీచర్స్ చెప్పినవే కాకుండా చెప్పనవి కూడా మనం చదువుకో లక్ష్మి అని చెప్పలేదు? అది చదువు విషయంలో. చదువుకున్న దానికి ఒక సార్థకత చేకూరాలంటే ఏదో ఒకటి చేయాలిగా. అందుకే మీరు చెప్పని పనొకటి చేశాను. కొంపదీసి ఉద్యోగం కోసం అప్లికేషన్ తయారు చేసావా ఏమిటి? అవును, దాదాపు అలాంటిదే. ఉమ్. ఎక్సలెంట్, అన్బిలీవబుల్. దీన్ని తయారు చేసింది నువ్వంటే నమ్మలేకపోతున్నాను లక్ష్మి. ఎవరు ఏ ఎంబీఏ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ లో సబ్మిట్ చేసే ప్రాజెక్ట్ రిపోర్ట్ లా ఉంది ఇది. మరీ అంత పెద్ద పొగడ్తైతే ఈ చిన్న గుండె తట్టుకోలేదు బాబు. నిజం లక్ష్మి, దీన్ని యథాతథంగా పట్టుకెళ్ళి ఎవరైనా కొత్త వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఇదే మాట అంటారు. నిజానికి ఇందులో నా గొప్పతనం ఏం లేదు బాబు. అవన్నీ మన కంపెనీ గురించి అప్పుడప్పుడు మీరు చెబుతూ వచ్చిన సంగతులే. వాటిని ఆధారం చేసుకుని ఆ ఫైల్ తయారు చేశాను. సరిగ్గా ఇందులో మెన్షన్ చేసిన ప్రొసీజరే ఫాలో అయితే మన కంపెనీ మళ్ళీ మునుపట్ల పనిచేస్తుంది లక్ష్మి. ఆ నమ్మకంతోనే అది తయారు చేశాను బాబు. ఆ, కాకపోతే చిన్న చిన్న కరెక్షన్స్. చెప్పండి. ఇది దీంట్లో గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటో పొద్దుటే అంత కోపం. ఏమైంది మదన్? ఎందుకలా ఉన్నావు? నాకేమైతే నీకెందుకు? నీ పను చూసుకోవచ్చుగా. నాకోసం నీకోసం డ్రైవర్ సుబ్బయ్య బయట వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేయడం? వెళ్ళిపోవచ్చుగా. ఏది, నువ్వు ఆఫీస్కి రెడీ కాకుండానే? ఆఫీస్కా? నేనెందుకు? నాకు ఆఫీస్ వ్యవహారాలేం తెలియవుగా. ఓ, అదనమాట సంగతి. నిన్న నేనన్న మాటల్ని బాగా సీరియస్గా తీసుకున్నావా? తీసుకోక దులిపేసుకుపోమంటావా? అన్నది నేను కదా. ఎవరన్నా మాట మాటే, అది చేసే గాయం గాయమే. నా మాటలు నిన్ను అంతగా నొప్పిస్తాయి అనుకోలేదు. ఎందుకనుకోవు? ఎవరన్నా చిన్న మాట తూలినా వాళ్లకు రిటార్ట్ ఇచ్చేంత వరకు నిద్రపోవు. మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారని ఎందుకనుకోవు? మదన్, నిన్ను నొప్పించడం నా ఉద్దేశం కాదు. నన్నేదో ఉద్దేశపూర్వకంగా నొప్పిస్తున్నావని, లేదా ఇంకేదో ఉద్దేశంతో ఉన్నావని నేను అనలేదు రోజీ. భర్తంటే నీకు మరీ చులకనైపోయాడేమిటా అని ఆలోచిస్తున్నాను. మదన్, మనిద్దరం మాత్రమే ఉన్నప్పుడు నేను నిన్నో చిన్న మాట తూలినా, నువ్వు నన్నో మాటన్నా
అర్థం చేసుకుని సర్దుకుపోవడానికి అవకాశం ఉంది. మూడో మనిషి మన ఎదురుగా ఉండగా నాకేమీ తెలియదని మాట్లాడడం టూ మచ్. నిజమే, నాకు చాలా సంగతులు తెలియవు, ఒప్పుకుంటాను. అంత మాత్రం చేత ఆ సంగతి 10 మందిలో దెప్పి పడవాలా? తెలియని సంగతులు తెలుసుకుంటే తప్పే ఉంది. తప్పేమీ లేదు. నాకు తెలియని సంగతులు ఏమిటి, వాటి గురించి నాకు తెలియజెప్పేది ఎవరు అనే వాటిపైన నేను తెలుసుకోవడం మానేయడం అనే 2 అంశాలు ఆధారపడున్నాయి. మదన్, నా మాటలకు కూడా నీ మనసు గాయపడుతోందా? నేను నీ భార్యని. సో వాట్? బంగారు కణికతో కొట్టారులే అని అద్దం పగలకుండా ఉండదు. నేను చాలా డీప్గా హర్ట్ చేసినట్టున్నాను మదన్. చేసినట్టున్నాను కాదు, చేశావు. ఇలా చేస్తావని తెలిసి నేను మళ్ళీ ఆఫీస్కి రావడం ఎందుకు? నేను రావడం లేదు, నువ్వెళ్ళు. ఇవాళ ఒక్కరోజు రావడం లేదా, లేక ఎప్పటికీ రావా? సరైన సమాధానం సాయంకాలం నువ్వు వచ్చాక చెప్తాను. ఆ సమాధానంతో నేను తృప్తి పడలేదనుకో, అప్పుడు తృప్తి కలిగేంత వరకు అదే సమాధానాన్ని మననం చేసుకో. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మాట కోసం ఇంత రాద్దంతం చేయాలా? మాట చిన్నదే కావచ్చు, ఆ మాట అనడం వెనక ఉన్న నీ మనసులో ఉన్న అభిప్రాయం గురించే నా బాధ అంతా. నేను నీకు ఇలరికపు భర్తనే కావచ్చు, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసే పప్పెట్నే కావచ్చు, కానీ ఎంత మాట అంటే అంత మాట అనాల్సిన అగత్యం నీకు గాని, వినాల్సిన దౌర్భాగ్యం నాకు గానీ పట్టలేదు. దయచేసి నీ పాటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నన్ను క్షమించు మదన్, దేనికి? నీ మనసు కష్టపెట్టినందుకు. అలాగా? ఆ విషయం నేను బయటికి చెప్పేంత వరకు నీకు తెలియదన్నమాట. నిజంగా తెలీదు. సరే, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం. కొన్ని పనులు విడివిడిగా చేస్తేనే బాగుంటుంది. మీరింకా అదే చూస్తున్నారా బాబు? కరెక్షన్స్ చేశాక ఫైల్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది లక్ష్మి. ముందు ఈ టాబ్లెట్స్ వేసుకోండి, ఆ తర్వాత ఫైల్ గురించి మాట్లాడుకుందాం. రండి రంగనాథం గారు. ఇంట్లో ఉన్నారని తెలిసి తిన్నగా ఇంటికే వచ్చాను, క్షమించాలి. కూర్చోండి. లక్ష్మి, మీరు రంగనాథం గారని ఫైనాన్షియర్. నమస్కారం. మీరు వస్తున్నట్టు ముందుగా ఫోన్ చేసి ఉంటే బాగుండేది. కావాలనే చేయలేదు, నా భయాలు నావి. మీరు నాకు ఇచ్చిన పర్సనల్ లోన్ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదని, అప్పు అనాపైసలతో సహా తీర్చేస్తారని మీకు ఎప్పుడో చెప్పాను. మాటలకైంది సార్, మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. మాట ఉన్నంత నిలకడగా డబ్బు ఉండదుగా. తేపు ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమని సామెత. మీరు పర్సనల్ లోన్ తీసుకుంటున్నప్పుడే నాతో అన్నారు, ఒకవేళ అప్పు తీర్చలేని పక్షంలో ఇల్లు రాసిస్తానని. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.